తర్వాత వేదిక మీకు అందజేస్తాం గురువుగారు. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిద్యావతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రియంస విశంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత య ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారికి ముందుగా పాద నమస్కారాలు. మా సభ్యుల కోసం పద్మశ్రీ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నారాయణ శర్మ గారు మన శ్రీ శంకర వేదాభ్యాయన సమూహాన్ని, మన సమితిని ప్రతి ఏటా కూడా మనం నిర్వహించుకునే ఈ భక్తి సత్సంగంలో వారు ఒక వారం వచ్చి మనందరికి కూడా వారి అమృత వాక్కులతో మనందరినీ కూడా ఆస్వాదిస్తున్నారు. అలాగే ఈసారి కూడా వారు అడిగిన వెంటనే వారి అంగీకారం తెలిపి ఇవాళ వారి అనుగ్రహ భాషను ఇవ్వడానికి అంగీకరించారు. వారికి అనేక నమస్సులు. అదే రకంగా వారికి మన శంకర వేదాభ్యాస సమితి అంటే వారికి అపారమైన వారికి ఇష్టం, అదే రకంగా వాత్సల్యం వారికి. అలాగే వారి ఆశీర్వాదం, వారి కరుణ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుతూ ఎక్కువగా కాలయాపన చేయకుండా గురువు గారికి వేదిక అందజేద్దాం. అమ్మవారి ఏం పలికిస్తే వారి ఈ కార్తీక మాస శుభ మాసంలో వారి ఏమి మనకి వారి అమృత వాక్లు కూర్చున్నా కానీ కూడా మాకు అదే అదృష్టం. అయ్యా గురువుగారు వేదిక మీదే. ఇంకా నమస్కారం. అన్మ్యూట్ సరిపోయింది కదా? సరిపోయింది గురుగారు. ఇప్పుడు వస్తుందా శబ్దం? వస్తుంది గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ శంకర వేద విద్యా సమితి శ్రీరామ్ కొవ్వలి గారు, ఆయన యొక్క శిష్య బృందము మీ అందరికీ కూడా కార్తీక మాసము శుభాకాంక్షలు, శుభ ఆశీర్వచనాలు అవధాన సరస్వతి పీఠం నుంచి అందజేస్తూ ఉన్నాను. కార్తీకము చాలా గొప్ప మాసము. ఈ కార్తీకము న కార్తీక సమో మాసః, న కార్తీక సమో మాసః, న కృతేన సమం న కృతేన సమో యుగః అన్నారు. న కృతేన సమో యుగః న వేద సమం శాస్త్రం, న వేదేన సమం శాస్త్రం, న గంగయా న తీర్థం గంగయా సమం అన్నారు. అంటే గంగా నదితో సమానమైన తీర్థము ఇంకొకటి లేదు, వేదముతో సమానమైన శాస్త్రము ప్రపంచములో ఇంకొకటి లేదు, కృతయుగముతో సమానమైన యుగము ఇంకొకటి లేదు. అలాగే కార్తీక మాసముతో సమానమైన మాసము ఇంకొకటి లేదు. ఎందుకయ్యా కార్తీకానికి ఇంత గొప్పతనము అంటే, పూర్ణిమ నాడు ఏ నక్షత్రం అయితే కలుస్తుందో, ఏ నక్షత్ర సంగమము చేత పూర్ణిమా తిథి ఏర్పడుతుందో, ఆ నక్షత్రము యొక్క నామమే మాసమునకు ఏర్పడుతుంది. చైత్రం అంటే చిత్రా నక్షత్రం భవతి చిత్రం వా ఏతత్కర్మ యదస్వమేధ సమృద్ధ్యై అన్నాడు. కాబట్టి చిత్రా నక్షత్రముతో ఏర్పడే మాసము చైత్రము. అంటే ఆ నక్షత్రము పూర్ణిమ నాడు, పూర్ణిమా తిథిలో సంయుక్తమై రావాలి.
అందువల్ల చైత్రము. విశాఖ నక్షత్రముతో పూర్ణిమ ఏర్పడితే దానిని వైశాఖము అన్నారు. అలాగే కృత్తికా నక్షత్రముతో ఏర్పడే ఆ పూర్ణిమ కల మాసము పూర్ణిమ, పౌర్ణమాసి అన్నారు. సరే, ఆయా నక్షత్రముతో పూర్ణిమ కలిసి వస్తే ఆ మాసం ఏర్పడుతుంది కదా. కార్తీకానికి గొప్ప ఏమి అంటే, కృత్తికా వేదములో కృత్తికా నక్షత్రమే మొదలైనది. మనకు లోక వ్యవహారములో అశ్విని మొదలవుతుంది, కానీ వేదములో నక్షత్రేష్టి చూశామంటే కృత్తికా నక్షత్రంతోనే మొదలవుతుంది. అందువల్ల వైదిక ప్రారంభము కృత్తికా నక్షత్రముతోనే. జ్యోతిష్ చక్రము అంటే ఈ బ్రహ్మాండ భాండములోని ఖగోళమంతా కూడా కృత్తికా నక్షత్ర ప్రారంభముతోనే, అంటే కార్తీక మాసంతోనే ఈ చక్రమంతా తిరుగుతూ ఉన్నది. అందువల్ల నా కార్తీక సమో మాసః అన్నాడు. దీనినే కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు, వేదముతో సమానమైన శాస్త్రము లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, కృతయుగముతో సమానమైన యుగము లేదు. ఎందుకు కృతయుగము గొప్పది అంటే, ధర్మము 4 పాదములతో నడిచినటువంటి యుగం సత్యయుగం అన్నారు. అంటే సత్యమే ప్రధానముగా కలిగిన యుగము కాబట్టి ఆ కృతయుగముతో సమానమైన, అంటే ఏకైకశః ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పాదము, ధర్మపాదము తగ్గుతూ వస్తున్నది. త్రేతాయుగం వచ్చేటప్పటికే ధర్మం 3 పాదాలైనది, ద్వాపర యుగములో ధర్మము 2 పాదాలైనది, కలియుగానికి ధర్మం 1 పాదమే. 3 పాదాలు లేకపోవటం ఉన్నది ధర్మం. అందువల్ల ఈ యుగం అంత గొప్పది అన్నాడు. నా గంగయా సమం తీర్థం, గంగతో సమానమైన తీర్థము లేదు అన్నారు. ఎందుకు గంగా? గంగాది సర్వతీర్థానాం అన్నారు. గంగ ఆది అన్నాడు. అంటే యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర, కృష్ణవేణి, మలాపహారిణి, ఇంకా చాలా, ఇవన్నీ కూడా గంగ మూలము. గంగ అనే శబ్దము సాధారణ జలవాచకము కూడా. సాధారణంగా నీటికి గంగా అని పేరు. ఏ గంగనైనా, ఏ నదీ జలమునైనా గంగా అని పిలుస్తాము. అంత ప్రాశస్త్యముంది గంగా శబ్దమునకు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి అన్నాడు. గంగా 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 అంటే వాడు ఎన్ని యోజనముల దూరమున ఉండవచ్చు, అమెరికాలో ఉండవచ్చు, ఆస్ట్రేలియాలో ఉండవచ్చు, ప్రపంచములో ఏ మూలనైనా ఉండవచ్చు. గంగా స్మరణము చేతనే వాడు పవిత్రుడవుతాడు, సుస్నాతుడు అవుతాడు. సర్వతీర్థములలో స్నానము చేస్తే ఎంత ఫలమో గంగానది స్నానము చేస్తే అంత ఫలం. ఆ గంగానది స్నానము స్మరణ మాత్రము చేత సిద్ధిస్తుంది అన్నారు. అది గంగకు ఉన్న గొప్పతనం. అలాగే ఈ 4 గొప్పవి అన్నారు. ఇలాగే ఇంకొక చోట ఏం చెప్పారు? కార్తీక మాస ప్రాశస్త్యమును, దాని యొక్క మాహాత్మ్యాన్ని అభివర్ణిస్తూ న కార్తీక సమో మాసః న దేవశంభునా సమః అన్నాడు. కార్తీక మాసము వంటి మాసము లేదు, శివుడి వంటి దైవము లేదు అన్నాడు. తెలుగులో కూడా చెప్పాడు మనకు. ఏమిటి? వంకాయ వంటి కూరయు, పంకజముఖ సీత వంటి భామామణియున్, శంకరుని వంటి దైవము, లంకేశుని వైరి వంటి రాజును గలడే. లంకేశుని వైరి రాముడు, అటువంటి రాజు రామో దాశరథి. కాబట్టి రామో రాజమణి అన్నారు. రాముడు రాజులలో మణి, రత్నము, నాయకమణి ఆయన వంటి రాజు భూమండలములో ఇప్పటి వరకు పుట్టలేదు. ఆయన అంశము స్వీకరిస్తే ఆయన పాదాలతో సమానమైన వాడు రాజు అవుతాడు ఎవడైనా. ఆయన ఒక అంశ కలిస్తే చాలు, రామాంశ. ఎందుకంటే అందుకనే ఈనాటికి రామరాజ్యం అని మనం ఎదురు చూస్తున్నాం, రామరాజ్యం అని మాట్లాడుతున్నాం. అటువంటి వాడు శ్రీరామచంద్రుడు. మన శ్రీరామ్ కూడా ఆ పేరే పెట్టుకున్నాడు కాబట్టి దీన్ని చక్కగా నిర్వహిస్తున్నాడు ఆయన. అందువల్ల ఆ రామ శబ్దమే అంత గొప్పది. ఏమన్నాడు? నా కార్తీక సమో మాసః నదేవ శంభునా సమః. శివుడు శీఘ్ర వరప్రసాది, చాలా భోళాశంకరుడు అని పేరు ఆయనకి. ఏమక్కర్లేదు, ఏ వరమైనా అడిగితే ఇస్తాడు ఆయన. భాగవతంలో అన్నాడు, అయ్యా
ఏమైనా వరాలు ఇచ్చిన ఈవచ్చును. వరాలు ఎన్నైనా ఇవ్వచ్చు గాని చిచ్చుకడి కొనగవచ్చునే, చిచ్చరచూ పచ్చుబడిన శివునకు దక్కన్ అన్నాడు పోతన. వ్యాసుల వారు అన్నదే. ఎంత గొప్ప మాట అన్నాడు. నీకు ఇదిగో 1,000,000 వరాలు ఇస్తున్నాను, నీకు ఐశ్వర్యాలు ఇస్తున్నాను, నీకు వైభవాలు ఇస్తున్నాను, రాజ్యం ఇస్తున్నాను, ఇదిగో నీకు 1000 ఏళ్ళు ఆయుర్దాయం ఇస్తున్నాను, ఏమైనా ఇవ్వచ్చు. కానీ ఎవరైనా కాలకూట విషం మింగుతారా స్వామి? నీ వల్లే భక్తజన ప్రీతి చేత ఎవరైనా విషం మింగుతాడా? నీవు తప్ప అటువంటి దైవం ఎవరున్నారు? చిచ్చర చూపు అచ్చుబడిన శివునకు దక్కన్ అన్నాడు. చిచ్చర చూపు, కన్నులో 3వ కంటిలో అగ్నినేత్రము గలవాడు ఆయన ఒక్కడే దేవతలలో. అటువంటి నీకు తప్ప ఇటువంటిది చెయ్యడము సాధ్యమా స్వామి? ఎవరికైనా అవతలి వాళ్ళకి మేలు చేస్తారు కానీ నీ మేలు కోసం నా కీడు అని తెచ్చుకుంటాడా ఎవడైనా? నీవు తప్ప. ఇంత బోళాశంకరుడివా మరి అని పోతన గారు ఆశ్చర్యపోయాడు. చిచ్చరచూ పచ్చుబడిన శివునకు దక్కన్ ఇట్లాంటిది సాధ్యమా అన్నాడు. అందుకనే నదేవ శంభునా సమహ అన్నాడు. అలాగే ఇంకో మాట ఏమన్నాడంటే, నా నోపవాస సమం వ్రతం నదీప సమం దానం. ఈ కార్తీక మాసానికి సంబంధించిందే ఇది. దీపదానము కన్నా గొప్ప దానము లేదన్నాడు. ఎందుకంటే ఇక్కడ భోజనాలన్నీ పెడతామండి అంటే కార్తీక మాసంలో ఉపవాస ప్రాధాన్యము కలిగినటువంటి మాసం. అందువల్ల భోజనం పెడతానండి అంటే ఏకాదశి నాడు భోజనం పెడితే వ్రతభంగం చేసినట్లు అవుతుంది. పుణ్యం ఒకవైపు వస్తే రావచ్చు కానీ పాపము కూడా వస్తుంది దాంట్లో. అందువల్ల భోజనం పెట్టడం ఇక్కడ ఇప్పుడు గొప్పది కాదు, ఇంకో సన్నివేశంలో గొప్పదే. అందువల్ల నదీప సమం దానం నోపవాస సమం వ్రతం అన్నాడు. ఉపవాసానికి మించిన వ్రతము లేదు. ఇది కార్తీక మాసానికి సంబంధించినది. అందువల్ల ఈ మాసము ఇంత గొప్పది. దీనికి ఒక్క మాట చెప్పాలంటే వెన్నెల మాసము అంటే ఆశ్వయుజ కార్తీకములు శరద్ ఋతువు ఉండేటువంటి మాసములు 2. అందువల్ల దీన్ని వెన్నెల మాసము. ఆశ్వయుజము కన్నా కార్తీకములో ఇంకా పరిపూర్ణముగా వెన్నెల ఉంటుంది. అందువల్ల ఇది వెన్నెల మాసము. వెన్నెల అంటే ఏమిటి? వెన్నెల జ్ఞానానికి సూచన. అంటే తాపము కలిగించని వేడి, తాపము కలిగించని వెలుగు, వేడి లేని వెలుగు వెన్నెల. ఒక్కోసారి తాపం ఉందనుకోండి. విశ్వామిత్రుడి తపస్సు చాలా గొప్పది, దుర్వాసో మహాముని తపస్సు చాలా గొప్పది, కానీ అది వేడి. ఆ వేడిగా ఉన్నటువంటి తపస్సు అది. వశిష్ఠుని తపస్సు చల్లనిది. కుంభసంభవుడు అగస్త్యుని యొక్క తపస్సు చల్లనిది, అది వేడి కలిగించేది కాదు, వెన్నెల వంటిది. అందువల్ల వెలుగు కలిగిస్తూ వేడి కాకుండా ఉన్నది వెన్నెల. అందువల్ల వెన్నెల మాసమునకు ఇంత గొప్ప. ఏమన్నాడు నన్నయ్య గారు కూడా దీన్ని చాలా గొప్పగా వర్ణించారు. శారదరాత్రులు ఉజ్వల శారదరాత్రులు. ఈ శారదరాత్రుల గురించి ఒక వెన్నెల కర్పూర సుధా ధవళితములై ఉన్నాయి శారదరాత్రులు. ఎల్లెడలా కర్పూరము చల్లినట్లుగా వెన్నెల అంతా కూడా వికసిస్తూ ఉన్నది. అందువల్ల ఈ కార్తీక మాసం ఇంత గొప్పది అన్నాడు నన్నయ్య గారు. ఎవరు చెప్పినా కార్తీకమును జ్ఞానమాసముగాను, కార్తీకమును వెలుగుల మాసముగాను, కార్తీకమును చాలా వ్రత నియమ పూజాధికములకు శ్రేష్టమైన మాసముగాను చెప్పారు ఈ కార్తీకం. ఇటువంటి కార్తీకంలో పరమేశ్వరుని యొక్క విభూతిర్భూతిరైశ్వర్యం అన్నాడు. మనం పెట్టుకునే విభూతి సహజ సిద్ధమైనది. సహజం అంటే ఏమిటి? గంగమట్టి. ఈ విభూతి ఎలా ఏర్పడిందంటే ముందు మట్టిని తీసి ఇలా పెట్టుకునేవారు. కాలక్రమేణా యజ్ఞములోని భస్మం పెట్టుకుంటూ ఉన్నారు. అక్కడ కూడా మట్టే కలుపుతారు. ఎందుకంటే తత్ర గంధవతి పృథివీ అన్నాడు తర్కశాస్త్రములో. మట్టికి ఉన్న సువాసన ప్రపంచములో దీనికి సహజమైనటువంటి పరిమళం మట్టికి. ఎందుకంటే వాసన కలదియే మట్టి అన్నాడు. అందుకే భారతదేశం గొప్పది అన్నాడు.
ఎందుకంటే ఇక్కడ పూసే పువ్వుకు పరిమళం ఉంటుంది. వాడు ఎంత తిట్టని, ఏమి మురికి కాలువలండి, శుభ్రం లేదండి అని మన వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశాన్ని కొంచెం వీలైనంత సమయం తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమి దేశం అండి, శుభ్రత లేదు, ఏమిటండి. ఎన్ని మాట్లాడినా ఇక్కడ పూచే పువ్వుకే సుగంధం ఉన్నది. అంటే ఈ మట్టి యొక్క గొప్పతనం అది. నీవు పాడు చేసుకుంటే నీ తప్పు వ్యక్తిగా. ఇక్కడ అశుభ్రంగా ఉంటే ఎవరైనా గొప్ప అని నేను అనటం లేదు. శుభ్రత వాడు నేర్చుకోవాలి. శుచిర్విప్రశుచి కవి శుచిరోచత ఆహుత అన్నాడు. వేదములో శుచికి చాలా ప్రాధాన్యం ఇచ్చాడు. అందువల్ల వాడు శుచిమంతుడు. అగ్నిరివ శుచిర్భవ ఆదిత్యాయువ తేజోభవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ అన్నాడు. ఆశీర్వచన మంత్రంలో అగ్నిరివ శుచిర్భవ, అగ్ని వలె అగ్నికి ఏది అంటుకోదు, అంత శుచి ఉండాలి అన్నాడు. శుచి గొప్పది, కానీ శుచి పాటించకపోవటం మానవుల తప్పిదం, మనుష్యుల తప్పు. అయితే భూమికి సహజంగా గొప్ప లక్షణం ఏమున్నది అంటే గంధవత్వం. తత్ర గంధవతి పృథివీ, ఆ పృథివీత్వము ఈ భారత భూభాగానికి ఉన్నది. అందువల్ల ఈ దేశము, ఈ ప్రాంతం, ఇక్కడి గాలి, ఇక్కడి నీరు, ప్రపంచంలో సముద్రములు లేవా? భూమండలమంతా సముద్రాలు ఉన్నాయి. భూమండలమంతా నదులు లేవా? ఉన్నాయి. కానీ ఆపోవాయుధగుం సర్వం ప్రాణాన్యాపహ పశవ ఆపహ అన్నమాపహ అని కలశము పెట్టి సర్వదేవతాహ్వానము, సర్వ జలదేవతాహ్వానమును చేసి కంఠే రుద్రాస్ ఓం బ్రహ్మ మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రితా. ఆ కలశేషు ధావతి. ఒక కలశములో సర్వదేవతలను, సర్వతీర్థములను, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రాస్ సమాశ్రితా, దాని ముఖంలోనే విష్ణువు ఉన్నాడు. ఇలా సర్వ నదీ జలములను, సర్వ సాగర తీర్థములను ఆవాహనము చేసి పూజించటం అన్నది కేవలము వైదిక ధర్మములో ఉన్నటువంటి, సనాతన ధర్మములో, హిందూ ధర్మములో ఉన్నటువంటి రహస్యం. ప్రపంచంలో ఎన్నో నదులున్నా, పర్వతములు ఉన్నా, ప్రకృతిని పూజించటం అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు. అది వాళ్లకు తెలియని విద్య. అయితే వాళ్లకు తెలియదు అని ఎవరిని తగ్గించటము కాదు. ఎవరిని తగ్గించవలసిన పని లేదు. కానీ మన ఆధిపత్యము, ఔన్నత్యము ఏముందో మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం, మన గురించి మనము తెలియాలి. వాళ్ళ మన గురించి మనకు తెలియదు. అంతా సమానమేనండి, ఏముందండి అని మాట్లాడుతుంటారంటే వాడు ఎట్లా సమానము? ఏమి తెలుసు నీకు? దీని గురించి ఏం తెలుసు, దాని గురించి ఏం తెలుసు నీకు? రెండూ తెలియదు. రెండూ తెలియక ఊరికే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలా అజ్ఞాన వశము చేత మాట్లాడరాదు. అంతా సమానం. అంతా సమానం అన్నది ఈ ధర్మములోనే ఉన్నది రహస్యం. నీకెవడు సమానముగా చూడురా అని చెప్పే పనే లేదు. ఒక ఆయన సమము, నేను నిన్ను సమానంగా చూస్తాను అన్నాడు. అంతకన్నా ముందే ఒక ఆయన నువ్వే నేను రా అన్నాడు. అద్వైతం శంకరుల వారు. ఇంతకన్నా గొప్ప స్థితి ఏమీ లేదు. నీవే నేను అంటే నిన్ను నాతో సమానంగా చూస్తున్నాను అన్నది రెండవ మాట అయిపోతుంది. సమానంగా చూడటం అంటే రెండో వాడు భేద బుద్ధి ఉంది ఒకటి. అసలు నువ్వే నేను రా, త్వమేవాహం న సంశయ అన్నాడు. సంశయం లేదురా నాయన, నువ్వే నేను అన్నాడు. ఆ నీవు నేను ఏమిటి? పరమేశ్వరుడితోనే అహం బ్రహ్మాస్మి అన్నాడు. నేనే బ్రహ్మను అన్నాడు. గురువుగారు చెప్పారు అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అయి ఉన్నాను అన్నాడు. శిష్యుడు అన్నాడు నా పరిస్థితి ఏంటి గురువుగారు అన్నాడు. తత్వమసి, అదే నువ్వు కూడా అయి ఉన్నావు అన్నాడు. మరి వాడి సంగతి ఏంటి గురువుగారు? పక్కన ఉన్నాడే అన్నాడు. అయమాత్మ బ్రహ్మ అన్నాడు. వాడు కూడా బ్రహ్మే. ఇంక మొత్తం ప్రపంచం అంతా ఇదే. ఇవి మహావాక్యాలు. ఊరికే స్నాన సంధ్యలు లేకుండా నోటుకొచ్చినవన్నీ చెప్పే వాక్యాలు కాదు. మహావాక్యం అంటే ఇది.
అన్ని ప్రపంచమంతా ఇక్కడి నుంచే తీసుకుని అవే కాపీ కొట్టి అవే అందరు చెప్పుకుంటున్నారు, మంచిదే. కానీ ఇది మూలము, ఆకరము, మూలధర్మం. ఇది దీనిలో నుంచే ప్రపంచం అందరూ తీసుకున్నారు తప్ప ఇది నాది అని ఎవడు దేనికి సృష్టికర్త కాదు. ఆ సృష్టికర్త కర్త ఎవడైనా ఉన్నాడంటే వాడు సనాతన హైందవ ధర్మములోని ఋషి. అటువంటి మహానుభావుని యొక్క ఛాయలో ఉన్నాం, ఆ మహాత్ముల యొక్క నీడలో ఉన్నాం. హైందవ సనాతన వేద ధర్మము ఈ నీడలో నడుస్తూ ఉన్నది. అందుకని మన సంధ్య, మన స్నానమునకు 60-70 కోట్ల మంది ఎక్కడైనా రావటము, ఏ దేశములోనైనా, ప్రపంచములో ఏ మూలనైనా, ఏ భూభాగానికైనా సాధ్యమా? ఏం లేదు. స్నానానికి అంత విలువ ఇచ్చు. అప ఏవ ససర్జాదౌ, మొట్టమొదట మన ధర్మములో ప్రధానంగా ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః. ఇది క్రమం. ఉన్నట్టుండి పండుబడి వాడు వీడు తినలేదు. పండు తిన్నాడు అంటే ఎట్లా? వాడు జ్ఞాని కాదాలడు. ఎందుకు గాడు? పండుకు చెట్టు ఉండాలి, చెట్టు ఉంటే భూమి ఉండాలి, భూమి ఉంటే నీళ్లు ఉండాలి, అసలు పడడానికి ఆకాశం ఉండాలి. ఇదంతా చెప్పని వాడు అవుతాడు, అసత్యవాది అవుతాడు. అంటే వాడు పాపం ఉన్నది చెప్పితే అదే చెప్పాలి, కొత్తది చెప్పాలంటే కొంత విడిచిపెట్టాలి. అది వాడి పరిస్థితి ఏమైనా కానీ. అందువల్ల మౌలికమైన పరమసత్యం అనేది ఒకటే ఉంటుంది. అది మన వాళ్ళు దర్శనం చేశారు. నేహనానాస్తి కించన, ఇక్కడ ఇన్ని విధాలు లేదురా, ఒకటే ఉన్నది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. జ్ఞానులు విప్రులు అనేకములుగా చెబుతూ ఉన్నారు. అంటే వాళ్ళు వాళ్ళ దృష్టిని బట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒక వస్తువు వాడు తూర్పు నుంచి చూసేవాడికి వాడికి పడమట ఉంది అని అర్థం. ఇంకొకడు ఉత్తరం నుంచి చూస్తూ ఉంటే నాకు దక్షిణానికి ఉందండి అంటాడు. ఇంకొకడు దక్షిణం నుంచి చూసేవాడు నాకు ఉత్తరం వైపు ఉందండి అంటాడు. పడమర ఉన్నవాడు నాకు తూర్పుకున్నదండి అన్నాడు. అదేమిటండి? నలుగురు 4 రకాలు చెప్తున్నాడు. ఒకడు తూర్పు అనే, ఒకడు దక్షిణం అనేను, ఒకడు పడమర అనే, ఒకడు ఉత్తరం అనే. ఇదెట్లా నిజం అంటే అదే నిజం. 4 విధాల నలుగురు కూర్చున్న విభాగాలను, దేశమును, కాలమును బట్టి వాడు చెప్పాడు. కానీ సత్యం ఒకటే. అందుకనే ఏకం సద్ విప్రా బహుధా వదంతి అన్నాడు. ఇది ఒక్కటే పదార్థం నాయన, నీకలా భాసిస్తున్నది, కనపడుతున్నది అన్నాడు. ఎక్కడ ఉందయ్యా అన్నాడు. వైకుంఠ అన్నాడు. విష్ణు అనే పేరు పెట్టుకున్నప్పుడు వైకుంఠంలో ఉన్నాడయ్యా అన్నాడు. శివ సదాశివ కైలాసే వర్తతే, కైలాస శిఖరావాస హిమవద్గిరి కన్యక, నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు. కైలాస అట్లా హిమవద్గిరి కన్యక, నీలకంఠం, హిమవద్గిరి కన్యక, నీలకంఠం త్రినేత్రం చ కైలాస శిఖరావాస. ఇది మనకు శివ సంకల్పములలో చెప్తున్నాడు. చతురో వేదానధీయేత సర్వశాస్త్రమయం విదుః, ఇతిహాస పురాణానాం తన్మే మనఃశివ సంకల్పమస్తు. యజ్జాగ్రతో దూరముపైతి తదు సుప్తస్య తథైవేతి, దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనఃశివ సంకల్పమస్తు. కాబట్టి సర్వ ప్రపంచ వ్యాప్తమై, లోకాలోక పరివ్యాప్తమై ఆ వెలుగు, ఒక తేజస్సు వెలుగుతున్నది అన్నాడు. ఆ తేజస్సే కదా మాఘ బహుళ త్రయోదశి నాడు, చతుర్దశి నాడు ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతై. అమృతము వెలిగ్రక్కుతూ ఉన్నది ఆ రూపం. పూర్ణేందువాంతామృతై, అస్తోకమైనటువంటి శివం ఏకం అనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రహ అభిషించేత్ శివం. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారిణం
శివమేకపదం వందే శికారాయ నమో నమః. ఇవన్నీ ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపాలు, ఆ తత్వాలు. దాని యొక్క ఆ స్థితిని వాక్కులకు కొంత శక్తే ఉంటుంది. సర్వము నిన్ను తీసుకెళ్ళలేదు, కానీ కొంత దాకా దారి చూపిస్తుంది. వేదం అన్నది నీకు దారి చూపిస్తుంది. మరి ఎలా అందుకోవటం అంటే నీ ప్రయత్నము చేత నువ్వు అందుకోవాలి. అదేమి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు కాదు బ్రహ్మ విద్య. ఇదేమన్నా బ్రహ్మ విద్య అండి అంటుంటారు. అంటే బ్రహ్మ విద్య అన్ని విద్యల కన్నా కష్టతరము, కష్టతమము అయిన విద్య. అంటే బహుజన్మ సాధనము చేత వచ్చేటువంటి విద్య. బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. బహూనాం జన్మనాం అంటే వీడు కోటి 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 జన్మలు, ఎన్ని లక్షల జన్మలు ఎత్తాడో ఎవరికి తెలియదు. ఏదో ప్రగల్భ వాక్కులు పలకవచ్చు, నాకు ఇన్ని జన్మలు అన్ని జన్మలు అని. అర్జునుణ్ణి అన్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున. ఓ అర్జున, నీకు నాకు అనేక జన్మలు గడిచిపోయాయి. తాన్యహం వేద్మి సర్వాణి నత్వం వేత్త పరంతపాం. అర్జునుడైన వాడెవడికి జన్మ రహస్యములు తెలియవు. ఎవడైనా ప్రగల్భ వాక్కు చెప్పొచ్చు, నాకు 50 జన్మలు 100 జన్మలు తెలుసండి అని. అది ప్రగల్భ వాక్యే అవుతుంది. ఎందుకంటే సత్యం అనన్యాదృశం, అది ఇంకో విధంగా ఉన్నది. అందువల్ల బహూని మే వ్యతీతాని జన్మాని, నీకు నాకు భేదమేముంది మరి? దేవ జీవ ఇద్దరున్నారు, ఇద్దరుగా ఉన్నారు, ఉన్నది ఒకరే. ఎందుకున్నారంటే వీడికి మాయా అజ్ఞానం అనే ఆవరణం ఉన్నది జీవుడికి. ఆ మాయకు అతీతముగా ఉన్నాడు పరమేశ్వరుడు. అందువల్ల తాన్యహం వేద్మి సర్వాణి, ఆ జన్మలన్నీ నాకు తెలుసు నీకు తెలియదు, అంతే. ఈ తెలియని తనం ఉన్నదే, ఇదొకటే నీకు నాకు భేదం అంట కృష్ణ పరమాత్మ. అందుచేత ఈ తత్వమును అర్థము చేసుకోవడానికి కాలమును ఇంతగా పూజించే జాతి వైదిక ధర్మము తప్ప ప్రపంచంలో ఇంకొకటికి జ్ఞానము లేదు. కాలాన్ని ఇంతగా కొలవటం, దేశాన్ని ఇంతగా కొలవటం ఇంకొకటికి లేదు. తీర్థములను, పర్వతములను, ప్రకృతిని ఇంతగా కొలవటం అన్నది ఇంకొకటికి లేదు. ప్రకృతిం వికృతిం విద్యాం అని మొదలు పెడుతున్నాం. లక్ష్మీదేవి పేర్లు ఎత్తేటప్పటికే ప్రకృతి, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః మొదలు పెట్టగానే ప్రకృతి అంటే ప్రకృతి దేవీ స్వరూపం, పరమాత్ముడు పురుష స్వరూపం. ఈ స్త్రీ పుమాత్మకమైనటువంటి జగత్తు సర్వమే అస్తి నాతి ప్రియం చేతి, అస్తి నాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అన్న ఉపనిషత్తులో. అస్తి అస్తి భాతి ప్రియం. అస్తి అంటే ఉంది, మొదటి మాట. ఎలా ఉందయ్యా? భాతి ప్రకాశిస్తూ ఉన్నది. ఇంకెట్లా ఉన్నది? ప్రియం, చాలా ప్రేమాన్వితముగా ఉన్నది, ప్రేమాస్పదముగా ఉన్నది. యుగాలు యుగాలుగా మహర్షులు, తపస్సులు, యోగులు, గోపికలు అందరూ ప్రేమ చూపుతూనే ఉన్నారు పరాత్పరుడి మీద. నిత్యము ఆత్మా రామ, ఆత్మని రమతే ఇది ఆత్మా రామ, ఆత్మని ఆసమంతాత్ రమతే. ఏ అణువు వదలకుండా సర్వాణు పరిధికములో అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. ఆత్మలో రమిస్తున్నాడు. ఆత్మలో ఎక్కడయ్యా ఈ భాగంలో ఉన్నాడా, ఈ భాగంలో ఉన్నాడా అంటే అట్లా భాగాలు లేవు నాయన. సర్వాణు పరిధికముగా ఉన్నాడు, అపరిధికముగా ఉన్నాడు. అందువల్ల పరాత్పర తత్వమును, ఆ కాలము దేశమును మరి అలా ఉన్నవాణ్ణి ఎలా అందుకోవాలి అంటే చాలా సులభంగా చూపించాడు. నీ ప్రతిదాని యందు ఉన్నదిరా. కార్తీక మాసము ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఇంటికి. తాంబూలం ఇవ్వు, అక్షతలు ఇచ్చి నమస్కారము చెయ్యి, వస్త్రములు ఇవ్వు, దక్షిణలివ్వు, భోజనము పెట్టు. ఏదోలే అని తక్కువగా చూడవద్దు. నీకోసమే ఆదరంగా వచ్చి ఉండవచ్చు, కానీ వచ్చిన వాడిని నువ్వైతే గౌరవించు. అంటే శివస్వరూపము అనేక రూపాలలో వస్తాడు శివుడు. అట్లనే ఎందుకు వస్తాడు?
ఎన్నో వేషాల్లో రూపాల్లో వస్తాడు ఆయన. అస్థి, భాతి, ప్రియం, రూపం, నామ. ఈ రూపము, పేరు ఇవి ఈ జగత్తుకు రూపములు అన్నాడు. జగత్తు యొక్క స్వరూపాలు ఈ రెండు. మొదటి మూడు బ్రహ్మస్వరూపాలు. అయితే అక్కడ పేరు లేదా అంటే ఒక పేరు ఏమిట్రా నాయన, కోటాను కోట్ల నామధేయాలు ఉన్నాయన్న. అక్కడ ఒక పేరేమిటి? ఏ పేరుతో నువ్వు, నీ పేరు నా పేరు కూడా ఆయన పేరే. ఎవ్వని పేరు తలతురు నామ నక్షత్ర వశమున అన్నాడు అన్నమాచార్యుడు. కాబట్టి ఎవ్వని పేరు పెట్టుకుంటారు, నామము, నక్షత్రాలు, మాసనామము, సంవత్సర నామము అని ఇలాంటివన్నీ వ్యవహార నామము అని చూసి నామకరణం చేసేటప్పుడు ఎవడి పేరు పెడతాడా? పరబ్రహ్మ యొక్క పేర్లే ఇవన్నీ. ఆయన శివుడను విష్ణువను ఎవరని కొలుతునో అన్నాడు త్యాగరాజస్వామి. శివుడవో మరి ఎవరు నువ్వు? ఏ పేరు పెట్టుకున్నా నీకే కుదురుతుంది. అది అన్ని పేర్లు గలవాడవు, అవసరమైతే ఒకే పేరు ధరించగలవాడు. సర్వనామములు నీకే, నువ్వు సర్వనామము. అతడు ఇతడు అంటే కూడా ఆయనే సర్వనామము, సర్వనామములు కూడా ఆయనవి. అందువల్ల సర్వాంతర్యామి అయి, సర్వభూత పరివర్తుడై, సర్వ శిలామృదాదిషు అన్నాడు. అంటే మట్టి రాళ్లయందు కూడా భగవంతుని యొక్క స్వరూపము చూసిన సమగ్ర సుందరమైనటువంటి ధర్మము భారతీయ వేద ధర్మం. అటువంటి వేదానికి భాగముగా అందరికీ ఆ వేద సంస్కారము ఉండాలి అని ఎప్పుడైతే శ్రీరామ్ గారు చాలా శ్రద్ధ తీసుకుని అందరూ ఆయా వృత్తులలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ విద్వాంసులే, ఎవరు తక్కువ వాళ్ళు కాదు. అయితే తక్కువ వాళ్ళు కాకపోతే ఎక్కువ వాళ్ళకి మళ్ళీ చెప్పేది ఏముందయ్యా అంటే వాళ్ళు వేరే వృత్తుల్లో ఎక్కువ వాళ్ళు. కానీ మన ఎక్కువదనం ఏముందో ఇది తెలియాలి. ఈ వైదిక ప్రథమ ధర్మం సంధ్యావందనము, నమక చమకాలు, పంచసూక్తములు ఇవి చాలు, ముందు వస్తే తర్వాత వేదమంతా వస్తుంది. ముందు ఇవి ప్రధానము, ఇవి ఉన్నాయి అనేది ప్రధానం. మన వాళ్ళు చెప్పని అంశము లేదు. ఒక అరుణము తీసుకున్నారంటే ఈ సూర్యమండలమును బ్రహ్మాండంగా అభివర్ణించాడు, లోకాలోకములను అభివర్ణనము చేశాడు. ఆ సత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్ అన్నాడు. ఈ సర్వలోకాలోకములను చూస్తూ పోతూ ఉన్నాడు ఆయన. ఆ హిరణ్య రథములో బయలుదేరుతూ రోజు ఉన్నాడు. ఆయనే హిరణ్యమూర్తి, ఆయనే బంగారం, సూర్యుడు. అలాంటి వాడు ఇలా వెళుతున్నాడు అన్నాడు. ఈ మాట ఒక్కటి అని ఊరుకోలేదు. ఎన్ని వేల మైళ్ళు నడుస్తున్నాడు ఒక్క నిమేషములో, నిమేషార్ధములో ఎంత వేగం. ఇవాళ సైన్స్ నాసా చెప్పినా అదే చెప్పాలి, ఇస్రో చెప్పినా అదే చెప్తుంది. కాబట్టి ఇస్రో అయినా నాసా అయినా వీటన్నిటికీ ప్రాణజనకమైనటువంటిది వేదం. ఈ కారణము చేత నా వేద సమం శాస్త్రం అన్నాడు. శాస్త్రం అంటే ఏమిటి? శాస్తి, నిన్ను నడిపిస్తుంది, నిన్ను శాసిస్తుంది. దేనికి శాసిస్తుందయ్యా అంటే నీకు ఉపకారము చెయ్యడానికి నిన్ను శాసిస్తుంది. ఊరికే శాసిస్తే ఎవడైనా వింటాడా? లోకంలో వినడు. కానీ నీకు ఉపకారం జరుగుతుందిరా అంటే వింటాడు, చెప్పిందంతా వింటాడు, ఎట్లా చెబితే అట్లా చేస్తాడు, నియమశీలి అవుతాడు మానవుడు. వాడికి ఉపయోగం ఉందంటే. ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నాడు. ప్రయోజనము లేకుండా, లాభము లేకుండా ఎవడు ఏ పని చెయ్యడయ్యా అంటే కలియుగ సూత్రం ఇది. కానీ దీన్ని ఏమన్నాడు? ద్వాపర యుగంలోనే అందరు ఇట్లాంటి వాళ్లే పుడతారని కృష్ణ పరమాత్మ ముందుగానే కర్మణ్యేవాధికారస్తే నా ఫలే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అన్నాడు. ఓ సిద్ధాంతం చేశాడు ఆయన. ఒరే, నీకు ఫలముతో సంబంధము లేదు, కర్మతో మాత్రమే సంబంధం అన్నాడు. ఎందుకంటే ప్రతివాడు దాని మీద దృష్టి పెట్టుకొని వీడు ఆత్మహైన్యముకు, దైన్యమునకు లోనయి
మానవుడు ఇబ్బంది పడతాడని ఆయన ముందుగానే సూచించాడు. మా ఫలేషు కదాచన, ఏ పరిస్థితుల్లోనూ లేదండి, నేను మామూలుగా పెట్టుకునేవాడిని కాదండి, ఇప్పుడేదో అవసరానికి పెట్టుకున్నా అంటాడు వాడు. కదాచన అని పెట్టాడు. అందుకే ఏ పరిస్థితిలోనూ నీవు ఫలం మీద దృష్టి పెట్టుకోవద్దు, అధికారము లేదు, నీకు అధికారము చేయటం మాత్రమునందే ఉన్నది. ఇంత సిద్ధాంతీకరించాడు. ఎందుకంటే భవిష్యత్ జాతి ఎట్లా ఉంటుందో తెలుసు ఆయన. ఆ ద్వాపరాంతమే కలి ప్రారంభ సన్నివేశం, యుద్ధం జరిగిన సమయమే అది, మహాభారత యుద్ధం. అందువల్ల ఆ సూచన చేశాడు ఆయన, అక్కడే బోధన చేశాడు. అర్జునుడిని నిమిత్తముగా చేసుకొని మనమంతా అర్జునుడమే. అర్జునుడు ఒక్కడే అర్జునుడు కాదు, అర్జునుడికి ధర్మం తెలుసు, కానీ ఏది ధర్మమో తెలియదు. ధర్మం ఆచరించాలని తెలుసు అర్జునుడు, అంత అజ్ఞాని ఏమీ కాదు, జ్ఞానియే. మరి పూర్ణ జ్ఞానియా? కాదు. ఏమిటి ఆయనకు సందేహం? ధర్మం పాటించాలని తెలుసు స్వామి, కానీ ఇది ధర్మం అంటున్నారే. అయ్యా, జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన, కర్మ కన్నా జ్ఞానము గొప్పదని చెప్తున్నావు కదా. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ, నువ్వే వ్యామిశ్రేణైవ వాక్యేన, వ్యామిశ్రేణేవ వాక్యేన, నువ్వు కలగా పులగము చేసి అటు ఇటు కలిపి నన్నేదో కొంచెము గందరగోళానికి గురి చేస్తున్నావు స్వామి. జ్ఞానము గొప్పది అంటున్నావు, కర్మ పనికిరాదు అంటున్నావు. ఆ కర్మ మామూలు ఏదో యజ్ఞం చేయవయ్యా, యాగం చేయవయ్యా అనలేను. తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి, ఇంత దారుణమైన పని అప్పచెప్తున్నావే, అదే సమయంలో ఎట్లా సమన్వయం చేసుకోవాలి అని అడిగాడు. ఇంత ఘోరమైన బంధుమారణమైన పని చెప్తున్నావు నాకు, యుద్ధం అనే నెపంతో ఎట్లా చేస్తాను నేను, ఎలా ముందుకెళ్తాను, ఇది ధర్మం అంటున్నావు అని అడిగాడు. అడిగితే నువ్వెవడురా, నువ్వు పెద్ద చంపుతానని అనుకుంటున్నావా, నువ్వు వేస్తే బాణము పనిచేస్తుంది అనుకుంటున్నావా? బాణము నేను, బాణగత శక్తి నేను, వేసే ఆలోచన నేను, వేసే నువ్వు నేను, నీకు బోధించే నేను, ఇవన్నీ నేనే. ఇక్కడేదో వేరైపోయి నేను వీరుడిని నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. ఇప్పుడు జరగవలసి ఉన్నది ఈ కర్తవ్యం, ఈ కర్మ జరగాలి. ఈ మహాయుద్ధము నేనే పరికల్పనం చేశాను, అందువల్ల నువ్వు నిమిత్తంగా ఉన్నావు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు కేవలం నిమిత్తము. అందువల్ల బాణం వెయ్యి. నీ చేతిలో ఊరికే ఉన్నట్టు ఉంటుంది, అది నీ చేతిలో ఏమీ లేదు. అది అక్కడ వీరుడికి తగలవలసింది ఇక్కడ పడింది అనుకో, నా సంకల్పం చేత వాడు బాణం తగిలితే ఎలా కావాలో అలా అవుతాడు. అది నా సంకల్పం తప్ప నీ బాణమహిమ కాదు అని కర్తవ్యం బోధించాడు. అందువల్ల కర్మ చేస్తే ఫలము, శుభ అశుభ కర్మ ఏదో ఒకటి వస్తుంది. యజ్ఞం చేసావు, యజ్ఞ ఫలం వచ్చి కూర్చుంటుంది. మరి మళ్ళీ జన్మ ఉంటుంది కదా పుణ్యం అంటూ ఉంటే. అందుకనే ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు, నారాయణార్పణమస్తు అని ఎందుకు చెప్తున్నామంటే, మాతే సంగోస్త్వకర్మణి, ఈ కర్మయందు నీకు సంగము లేదు. కర్మ చెయ్యాలి, జీవయాత్ర నడవాలి. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతు అకర్మకృత్, పని చెయ్యకుండా ఉండేవి లేదు ఏ మానవుడు కూడా. వాడు జన్మ ఎత్తినందుకు పని చేయవలసింది. మరి ఆ పని చేస్తే ఫలం వస్తుంది కదా. ఈ ఫలము మళ్ళీ జన్మ కారణమైతే మోక్షం ఎట్లా సాధ్యమవుతుంది అంటే, కర్మ సన్యాస యోగో నామ అంటే కర్మ సన్యాసం కాదు నాయన, కర్మ ఫల త్యాగో నామ అన్నాడు. దానికి ఇంకొక పేరు చెప్పాడు, కర్మ ఫల సన్యాసమే తప్ప కర్మ సన్యాసము కాదు. కర్మ ఫలం సన్యసతి, కర్మఫలం త్యజతే, ఏవం కర్మఫల త్యాగ. కర్మఫల త్యాగమే తప్ప కర్మత్యాగము బోధించలేదు నీకు. ఇది కృష్ణ పరమాత్మ సుస్పష్టంగా చెప్పాడు. అదే ఆయనకు మనం ఏ పేరు పెట్టుకున్నా, సదాశివుడు అని పెట్టుకున్నా, ఎవరికి ఇష్టమైన పేరు వాళ్ళు. హరిహర అద్వైతమును బోధిస్తూ మహానుభావుడు మహాకవి తిక్కన సోమయాజి 15 పర్వములు మహాభారతమును, వ్యాసుల వారి భారతమును ఆంధ్రీకరించిన మహాత్ముడు తిక్కన సోమయాజి. అటువంటి మహానుభావుడు ఏమన్నాడు, స్వామి కిమస్థిమాలాం
కిము కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసే త్వం కిం కాలకూటః కిము వా యశోదాస్తన్యం తవ స్వాదు వద ప్రభో మే. అద్భుతమైన కవిత్వం. తిక్కన అంటే నిలువెల్లా కవి. ఆయన చూపించాడు, అయ్యా స్వామి నీకేది ఇష్టము? అస్థిమాల, ఎముకల మాల వేసుకుంటే ఇష్టమా? కిము కౌస్తుభం వా, కౌస్తుభం వేస్తే ఇష్టమా? ఏది వెయ్యాలి నీకు? కిం కాలకూట, నీ ఆహారమే కాలకూట విషం, అదిస్తే ఇష్టమా? కిము వా యశోదాస్తన్యం, యశోదాస్తన్యం చనుబాలు ఇష్టమా నీకు? తవ స్వాదు వద ప్రభోమి, నీకేది ఇష్టమో నాకు చెప్పు స్వామి అన్నాడు. అంటే రెండూ ఆయనకి ఇష్టమే. అటు హాలాహలమైన ఇటు యశోదాస్తన్యమైన రెండు సమానమే. నీ రూపములు రెండుగా అలా ఉన్నాయి. అందుకనే అద్భుతంగా ఒక మహానుభావుడు ఒక శ్లోకం చెప్పాడు. ఏమిటంటే, లతా కాచిత్, లతా కాపి తరుః కోపి కాశ్యాం ఆశ్చర్య దంపతి. కాశీలో ఆశ్చర్యకరమైన ఒక దంపతి, ఇద్దరున్నారండి దంపతులు అన్నారు. ఏమిటయ్యా ఆశ్చర్యం ఏమిటి? లతా కాపి తరుః కోపి, ఒక లత ఉన్నది, తీగ, ఒక చెట్టు ఉన్నది. లతా చెట్టు ఉండడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? కాదయ్యా, ఇప్పుడు చెప్తున్నాను ఆశ్చర్యం ఏమిటో. సాచ అపర్ణ సచ స్థాణు. ఆ లత ఏమిటంటే అపర్ణ, ఆకులు లేని లత, ఉట్టి తీగ. ఎంత దూరం చూసినా ఒక ఆకు కనపడదు దానికి. సాచ అపర్ణ, పర్ణములు లేనిది ఆమె. సచస్థాణు, ఆయన మొద్దు, ఇంకా చిగురించడం ఉండదు, మొద్దు, శివలింగం అది, అది మొద్దు. దానికి ఎన్ని నీళ్లు పోసినా అది మొలకెత్తదు. కానీ ప్రసూతే వాంఛితం ఫలం, నీవు ఏం కోరితే ఆ ఫలం ఇస్తుంది. నీకు మామిడి పండు కావాలా? ఇస్తుంది. జామ పండు కావాలా? ఇస్తుంది. మోక్షము కావాలా? ఆ ఫలం ఇస్తుంది. ఐశ్వర్య ఫలం కావాలా? ఇస్తుంది. అది ఆకులు లేదనుకోవద్దు, దీది చిగురించదు అనుకోవద్దు. నీవు కోరిన ఫలం నీకు ఇస్తుందయా. అందుకే ఆశ్చర్య దంపతులు వీళ్ళు అన్నారు. అపర్ణాదేవి, ఆమె విశాలాక్షీదేవి, ఈయనేమో విశ్వేశ్వరుడు. అందుకని కాశీలో ఈ ఆశ్చర్య దంపతులు ఉన్నారు అన్నాడు. అందుకని పూజ, యజ్ఞము, తపస్సు, యజనయాజనములు ఇవన్నీ కూడా వేదము, ఇవి నిత్యము వాటిని అనుసరిస్తూ వెళ్ళవలసినదే మానవుడు. రుద్రుడికి అభిషేకం చేయవలసిందే. అభిషేక ప్రియ శివ, నమస్కార ప్రియ సూర్య, అలంకార ప్రియో విష్ణు. ఇట్లా ఒకరికి ఏది, ఏ రూపానికి ఏది ఇష్టమైతే అది, నీకేమి చేతనైతే అది. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేవు అన్నారు, సాధ్యం కాదు. ఆయన కొండంత దేవుడు, కొండలపైని దేవుడు. ఎక్కడ హిమాలయం మీద కూర్చుంటే నువ్వు వెళ్ళి చూడగలవా? నీ శక్తి ఎంత, నీ సామర్థ్యం ఎంత? అందువల్ల నువ్వేం చేయలేవు. కానీ నువ్వెంత చెయ్యగలిగితే అంత, ఎంత అందుకోగలిగితే అంత, నీ శక్తిని బట్టి, నీ పాత్రను బట్టి. జలం అది గంగా, మహాప్రవాహము, అంతా తెచ్చుకోలేవు, నీ వల్ల కాదు. ఎంత కావాలో అంత, నీ పాత్ర ఎంతుంటే అంత గంగా జలం వస్తుంది. ఆ విధంగా మానవ జన్మము 84 లక్షల జీవరాశులు దాటి అన్నారు. ఎంత లెక్క వేశారు మన వాళ్ళు? 84 లక్షలు ఏమిటి? పాము అన్నాడు అంతే. పాములో ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ లెక్క వేస్తే 84 కోట్లు కూడా దాటిపోతుంది. కానీ పాము అంటే అదొక జన్మ, పశువు అనేదంతా ఒక జన్మ, పక్షి అనేది ఒక జన్మ. ఇలా 84 లక్షలు తీశారు. ఎంత జ్ఞానంలో చూడండి, ఎంత సునిశ్చితమైన గణిత శక్తియో చూడండి. దానిలో 84 లక్షలు తీశారు. బల్లి అదంతా ఒక జన్మ, నల్లి అదొక జన్మ. ఇట్లా 84 లక్షల జన్మలు దాటి మానవ జన్మ అన్నాడు. వీలైనంత ఉపకారం చేయి, వీలైనంత మంచి పని చేయి, వీలైనంత పుణ్యకార్యము చేయి. కార్తీక మాసము ఒక దీపం పెట్టు, ఒక దీపము దానం చేయి. దీపం దానం చేస్తే ఉట్టిగా దీపం ఒకటి ఇస్తే అయిపోదు, దానం అయినట్టు కాదు అది.
ఆ దీపం కొన్నాళ్ళు వెలిగేటట్లు దానికి నెయ్యి ఖర్చు కూడా ఇవ్వాలి. అందుకని ₹1 తాంబూలం పెట్టి దీపం పెట్టి బ్రాహ్మణి వెంటబడి చేతిలో పెట్టి ఎట్లా ఇట్లా పెట్టి ఎండిపోతే దానం కాదు అది. అంటే దానము సర్వావయవ సంపూర్ణముగా ఉండాలి. దానం ఏదో ఒకటి ఇచ్చాం, అబ్బా అయిపోయింది బయటపడినాం ఇంకా పుణ్యం వచ్చేసింది అనేటట్లు కాదు అది. నువ్వు ఇచ్చావు, రావద్దు పుణ్యం. ఈ వ్యవధి ఉంది మధ్యలో, అందుకని దాన్ని నువ్వు సంపూర్ణంగా భావన చేయాలి ముందే ఇచ్చేటప్పుడు. ఏదో పెట్టాము, అన్నం పెట్టాము, ఏదో పెట్టేసాము అయిపోయింది కాదు. దానిని మనసా వాచా కర్మణ త్రికరణముల చేత సంపూర్ణము చెయ్యాలి దేన్నైనా. అలా చేసినప్పుడు అది సఫలమవుతుంది. అటువంటి సాఫల్య క్రియలు ఏమున్నాయో కార్తీక మాసములో, కార్తీకము రాబోయేది మార్గశిరము. మార్గశిరం మాసానాం మార్గశీర్షోహం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన మార్గశిర మాసమును నేను అన్నాడు. కార్తీకము శివమాసము, పరమేశ్వరుడి విభూతికి సంబంధించిన మాసము. అన్ని అనుష్ఠానాలు, నియమాలు, వ్రతాలు, జపాలు, ఆహార నియమాలు వీటికి సంబంధించిన మాసం. మనస్సులో తలపు అన్నింటికన్నా గొప్పది ఏమిటి అంటే ధ్యానం. పూజాకోటి సమం స్తోత్రం అన్నాడు. పూజ చాలా గొప్పది. అంటే ఏమిటి? పూజకేం కావాలి? కుంకుమ, పసుపు, గంధము, అగరబత్తులు, దీపము, ధూపము, నైవేద్యము, ఘంట, పూజా వస్తువులతో ముడిపడి ఉన్నది. ఇది గొప్ప మొదటిది, మొదటి మెట్టు. అయ్యా పూజాకోటి సమం స్తోత్రం, ఇవన్నీ ఏమక్కర్లే. 4 పేజీలు స్తోత్రం ఉందండి, 4 పుటలు, నేను చాలా విద్వాంసుని చదువుతాను అన్నాడు. మంచిదే. స్తోత్రకోటి సమం జపహ అన్నాడు. స్తోత్రము 4 పుటలుంటే జపము 4 అక్షరాలే. చతురక్షరీ మంత్రము, పంచాక్షరీ మంత్రం. ఓం నమ శివాయ, ఓం కలిపితే షడక్షరీ అయింది. పంచాక్షరీ నమ శివాయ, నమ శివాయ చేయొచ్చు, గొప్పదే. అంటే స్తోత్రకోటి సమం జపహ. స్తోత్రములో ఇన్ని అక్షరాలుంటే జపములో ఇన్ని అక్షరాలు. అంటే శక్తి సూక్ష్మీకరింపబడుతూ ఉంది. స్తోత్రకోటి సమం జపహ, జపకోటి సమం ధ్యానం. ధ్యై చింతాయాం, తదేకమైన మనస్సు. అదే మనస్సు. కూర్చుంటే శివుడు, లేస్తే శివుడు, మాట్లాడితే శివుడు, కదిలితే శివుడు, నడిస్తే శివుడు, ఆగితే శివుడు, పడుకుంటే శివుడు, లేస్తే శివుడు. ఎవడికో వాడికి. అటువంటి వాడికి ఏమొస్తుంది? పవి పుష్పంబగు, అగ్ని మంచగు, అకోపారంబు భూమి స్థలంబము, శత్రుండతి మిత్రుడవు, విషము దివ్యాహారమవు, అవనీ మండలి నిన్నగా శివ శివేత్యాభాషణోల్లాసికిన్, శివ నీ నామము సర్వవస్యకరము, శ్రీకాళహస్తీశ్వర. నీ నామం ఎంత గొప్పదయ్యా అన్నాడు. ఏమన్నాడు? పవి పుష్పంబగు. పవి అంటే వజ్రాయుధం. వజ్రాయుధం వచ్చి పడుతోందయ్యా అన్నాడు ఎవడో. వీడు శివ 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 అంటూ కూర్చున్నాడు. వచ్చి పుష్పమాల పడింది మెడలో. అందరూ వజ్రాయుధం ఇంకేముంది, ఈయనకి ఇంత ప్రమాదం వస్తుంది అనుకున్నాడు. నవ్వుతున్నాడు. మళ్ళీ ప్రమాణం ఉన్నాడు. ఏమిటయ్యా అంటే శివనామం చెప్తున్నాడయ్యా, ఏమీ లేదు, ఆయనకేమవుతుంది, ఏమీ కాదు. పవి పుష్పంబగు, అగ్ని మంచగు, పెద్ద జ్వాల పడుతోంది మీద. పడుతూ ఉంటే అయిపోయింది, ఇంకేముందండి, మొత్తం దగ్ధం అయిపోతుంది అన్నాడు. ఏమీ లేదు, మంచు చల్లని మంచులాగా ఉన్నది, హాయిగా. అంటే ఏది తాపకారణమో అది శాంతి కారణం అవుతూ ఉంది. అకూపారంబు భూమిస్థలంబు. అకూపారం అంటే మహాసముద్రం. సముద్రము నేల మీద నడిచినట్లుగా వాడు సముద్రం మీద నడుస్తాడు. అంటే ఏది దాటలేనిది ఉందో దాన్ని సులభంగా దాటుతాడు. ఆ విపదంబుధి, విపత్ సముద్రం ఏదైనా ఉంటే ఊరికే గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిల ఆత్మజం గోష్పదీకృత వారాసిం. ఆవు గిట్ట అంత అయిపోయింది సముద్రం అన్నాడు. సముద్రం అట్లా ఎప్పుడన్నా ఇంత మారిందా? సముద్రం అట్లే ఉంది. కానీ ఆయనకంత శక్తి వచ్చింది. ఒక ఆవు గిట్టంత ప్రదేశాన్ని దాటడానికి ఇట్లా వెనక్కి ముందుకై మనమేమి దాటం, ఊరికిట్లా అవలీలగా దాటుతాం.
అలాగే సముద్రమును అలా అవలీలగా దాటగలిగాడు. కాబట్టి గోష్పదీకృత వారాసిం. అలా అపూపారంబు భూమిస్థలంబవు. శత్రుండు అతిమిత్రుడవు. వాడు పరమ విద్వేషముతో, వాడు విషం క్రక్కుతూ ఉన్నవాడంతా మామూలుగా అయిపోతాడు. విషము దివ్యాహారమవు. తినదగినటువంటి రుచ్యమైన పదార్థములాగా అవుతుంది విషం. విషము దివ్యాహారమవు. అవనీమండలిన్ ఎన్నగా, అవనీమండలినెన్నగా శివ శివ ఇత్యాభాషణ ఉల్లాసికిన్. ఎప్పుడూ శివ 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 అనే నామము చేత ఉల్లాసముగా ఎవడైతే జీవితమును గడుపుతాడో, శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. అటువంటి శివారాధనమునకు మూలమైనటువంటి మాసము కార్తీక మాసము. మనము ఏవి ఎలా చెప్పుకున్నా తారానాయక శేఖరాయ జగదాధారాయ, తారానాయకుణ్ణి శిఖరములో కలవాడు. తారానాయక శేఖరాయ జగదాధారాయ ధారాధరఛాయాధారక కంధరాయ. ధారాధరము అంటే మేఘము, నల్లని మేఘము. ఆ ఛాయను ఆధారముగా, ఛాయకు ఆధారమైన కంధరము గలవాడు. ఇక్కడ నల్లగా ఉన్నది ఆయన. కాలకూట భక్షణము చేత, విషాన్నము చేత. జగదాధారాయ ధారాధరఛాయాధారక కంధరాయ గిరిజాసంగైక శృంగారిణి. ఆయన శృంగారము గిరిజాదేవితోనే ఉన్నది. గిరిజాసంగైక శృంగారిణి నద్యాశేఖరిణి. నది చేత శిఖరవంతుడయ్యాడు. జటామండలి కలిగిన వాడయ్యాడు. నదిని చుట్టాడు ఆయన. నద్యాశేఖరిణి దృశా తిలకిని. ఆయనకు తిలకం పెట్టారు ఇలాగా. ఈ తిలకం ఏమిటయ్యా? అందరి దేవుళ్లకు పెట్టిన తిలకం కాదు ఇది. దృక్ తిలకం అది. దృశా తిలకిని నారాయణేన అస్త్రిణి. త్రిపురాసుర సంహారం అప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆయన చేతిలో బాణమై నిలిచాడు. కాబట్టి నారాయణేన అస్త్రిణి నాగై కంకణినే. నాగవుల చేత కంకణములు గలవాడయ్యాడు ఆయన. నగేన గృహిణే. పర్వతమే ఇల్లు ఆయన. నాథాయ నిత్యం నమః. అటువంటి నాథుడు, జగన్నాథుడైనటువంటి స్వామికి నిత్యము నమస్కారము. శివుణ్ణి ఎన్ని విధాల శివ శివ ఎనరాదా, శివనామము చేదా అన్నాడు కృష్ణశాస్త్రి గారు. చాలా తేలికగా చెప్పాడు. ఒరే నాయన, శివనామము చేదా. మొత్తం చేదునే తిన్నవాడు కదా ఆయన. ఆయన పేరు చాలా తీపి, ఎందుకంటే అంత చేదును తిన్నవాడు ఆయన. అందువల్ల నీకేం చేదు కాదు అది. శివ అను, నీ జన్మ తరిస్తుంది. ఆ నామంలో అంత మహాత్మ్యం ఉందిరా అన్నాడు. అనేకలు మహాత్ములు. ఒక శంకరాచార్యుల వారు సాక్షాత్తు భూమిపై పరమేశ్వర స్వరూపము అపర శంభుడుగా అవతరించిన మహానుభావుడు. ఇవాళ ఆయన స్వరూపంగా జగద్గురువులందరూ కూడా మనకు అనుగ్రహము చేస్తూ అన్ని చోట్ల జ్ఞానమును, జ్ఞాన భాండారమును, జ్ఞాన చంద్రికలను వెదజల్లుతూ తిరుగుతూ ఉన్నారు మహాత్ములందరూ, జగద్గురువులు. శంకరుల వారు ఏదైనా ఒక సంస్థ పెడితే 80 ఏళ్ల నుంచి ఉంది సంస్థ, 90 ఏళ్ల నుంచి, 75 ఏళ్ల నుంచి ఉందని గొప్పగా చెప్తూ రాస్తుంటారు ఎస్టాబ్లిష్డ్ అని. అంటే 100 ఏళ్ళుంటేనే గొప్పనా? మరి 100లు దాటి 1000కు వస్తే ఎంత గొప్ప? ఆయన పీఠాలు అలా స్థాపించాడు. ఏం అధికారం ఉన్నది ఆయన చేతిలో? ఒక్క ధర్మదండము తప్ప. ధర్మదండము పట్టుకుని ఎవరు చెప్పారు ఆయనకు మార్గాలు? మీరు కేదారనాథ్ వెళ్ళినా, బదరీనాథ్ వెళ్ళినా, ఏ భవ్య దివ్యక్షేత్రమునకు వెళ్ళినా ఇక్కడ శంకరుల వారు యంత్రం పెట్టారండి, ఇక్కడ పూజ చేశారండి, ఇక్కడ లింగస్థాపన చేశారండి అని మీకు భూమండలములో ఎక్కడికి వెళ్ళినా శంకరుల వారి పేరు చెప్తారు. ఎలా భయంకరమైన కీకారణ్యములో, హిమాలయాల్లో ఎలా వెళ్ళాడు? గూగుల్ మ్యాప్ పెట్టుకుంటేనే తడబడుతున్నాను. వాడే సర్వజ్ఞుడు అయిపోయి మన పాలిటికి దాంట్లోనే వాడు లేదు సార్ ఇల్లు ఇక్కడ చూపించిందని వాడు చూపిస్తూ ఉండగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకో గేటుకు. ఇటువంటి రోజులలో ఏ ఆధారము లేకుండా ఆయన ఆ హిమాలయాల్లో ఎలా సంచరించాడు? జ్ఞానమూర్తి, మహానుభావుడు, తపోమూర్తి ఆదిశంకరుల వారు.
ఇంత చేస్తే 32 సంవత్సరాలు ఆయన రాయని 57, 60 ప్రకరణ గ్రంథాలు రచించాడు. 200 పైగా స్తోత్రాలు. ఏ దేవతను చూస్తే అక్కడొక స్తోత్రం. భాష్యములు ఎన్ని 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 లెక్కలేదు. అంటే పరమేశ్వరుడు తన లీలా విభూతిని ఈ ప్రపంచంలోకి పంపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనలాంటి సామాన్యులను ఉద్ధరించడానికి ఆయన విభూతి ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్ల అటువంటి ఆ విభూతి ప్రసాదాన్ని, జ్ఞాన ప్రసాదాన్ని మనము అందుకోవాలి. అటువంటి శంకర వైభవము, కార్తీక వైభవము. కాళః ఆయనే కాలము. త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అన్నాడు. మహాదేవుడు కాలమునకు అధిపతి. కాలమునకు అధిపతి యముడు. ఆ యముణ్ణి కూడా నియమనము చేసేవాడు కాలకాలః. మృత్యుంజయ ఆయన తలుచుకుంటే మార్కండేయులు ఉద్భవిస్తారు. ఆయన సంకల్పం అయితే మార్కండేయుల వలె చిరంజీవులు ఉంటారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఆ మృత్యువును శ్రీనాథుడు చాలా చమత్కారంగా అన్నాడు. మెరుగు కోరలుడుల్ల మృత్యుదేవతనోరు ధట్టించి ఎర్రకాల తన్నినాడు. ఆ మృత్యుదేవత కోరలు మెరుస్తూ భయంకరంగా ఉంటే అరకాలితో ఇట్లా తన్నాడట ముఖం మీద, మృత్యుముఖం మీద. స్వామి అని పాదాల మీద పడిపోయింది ఆ మృత్యు వచ్చి. మృత్యుంజయుడు అయ్యాడు. ఎంత అందంగా అన్నాడు నుండి. కాలకంఠ కఠోర కఠిన హుంకారంబు చెవుల సోకని నాటి చిత్తభవుడు. ఒక ఆయన్ని వర్ణిస్తూ అన్నాడు, అయ్యా కాలకంఠుని అన్నాడు అంటే భస్మం అయిపోయాడు మన్మథుడు. మామూలుగా మీరు మన్మథుడండి అంటే ఏమి గొప్పగా ఉన్నట్టు వాడు మన్మథుడంటే బూడిద. కానీ ఎంత చమత్కారంగా అన్నాడు. కాలకంఠ కఠోర కఠిన హుంకారంబు చెవుల సోకని నాటి చిత్తభవుడు. నీవు మన్మథుడివి, ఆ పరమశివుని యొక్క కఠిన హుంకారము సోకని నాటి మన్మథుడివి అని. కుపిత రాఘవ ఘన క్రూర నారాచంబు ఎడదనాటని నాటి వనధిరాజు. సముద్రం గొప్పదే, కానీ ఎట్లాంటి సముద్రము? రామచంద్రుని యొక్క బాణాహతము కాని సముద్రము. ఆ బాణాహతం అయ్యేటప్పటికి సముద్రం తల వంచింది, అలలు లేవు. ధనుష్కోటి దగ్గర రామేశ్వరానికి పోతే అలలు ఉండవు. అలలు లేకుండా నిస్తంద్రముగా నిశ్శబ్దముగా ఉంటుంది సముద్రం. ఎందుకయ్యా ఏమైంది సముద్రానికి అంటే దెబ్బతిన్నాడు పాపం. రామబాణాహతి అయినది, రామబాణము చేత దెబ్బతిన్నాడు. అది ఇట్లా మెరుగు కోరెలుడుల్ల మృత్యుదేవతనోరు ధట్టించి అరకాల దన్నినాడు అన్నాడు. తర్వాత బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉన్నాయి. ఆయన విభూతి పెట్టుకున్నాడు, తెల్లగా ఉన్నాడు. బ్రాహ్మణుడు గౌరీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు బ్రాహ్మణుడు. ఈయనకు పంచముఖుడు శివుడు తెల్లగా హిరణ్యవాహవే హిరణ్యమూర్తి మెరిసిపోతూ ఉన్నాడు. విభూతి పెట్టుకున్నాడు. ఈయనకు 5 తలలు ఉన్నాయి, కూర్చున్నాడు. ఇంకా సర్పాలు అవన్నీ అక్కడ కళ్యాణ సమయం కాబట్టి కొంచెం పక్కన ఉండండి అని పక్కకు పెట్టి వచ్చాడు ఆయన. కూర్చుంటే ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. ఒక అమ్మవారు వచ్చి ఒక క్షణం ఇట్లా చూసిందట. ఆహా, ఇంత సందేహానికి నువ్వు కారణం అవుతావా అని పెనువ్రేలి కొనగోర బిసరుహాసను మోము కెందమ్మి విరివోలి గిల్లినోడు. ఆయన పెద్ద శూలము ప్రయోగించాలన్నా దానికి ఊరికే ఇలా అన్నాడట. మనం పువ్వును కోసేటప్పుడు ఎంత సుకుమారంగా కోస్తాము. కెందమ్మి విరి, తమ్మి పువ్వును కోసినట్లుగా. ఇంకా మాట్లాడితే తుమ్మి పువ్వును కోసినట్లుగా. తుమ్మి పువ్వు ఇంకా సుకుమారమైనది, శివుడికి చాలా ఇష్టము. కాబట్టి కెందుమ్మి విరివోలె గిల్లి, ఊరికే గిల్లినాడు ఇట్లా అంటే తల ఒకటి పోయింది. చతుర్ముఖుడు బ్రహ్మ అయ్యాడు. 5 ముఖాలు ఉన్నవాడు. నువ్వు నాతో సమానమా అని చూశాడు, 4 ముఖాలే చేశాడు. అట్లా పరమేశ్వరుని యొక్క విభూతి ఎంత చెప్పుకున్నా, ఎన్ని గంటలు చెప్పుకున్నా, మాసము కాలము అంతా ఆయన స్వరూపమే. కాలః కాలము ఆయన స్వరూపము ఆయన. అందువల్ల ఈ మాసం ఎంత గొప్పది అంటే, ఎవరైనా వివాహాలు కావలసిన వాళ్ళు, సంతానము కావలసిన వాళ్ళు, సంతానము కావలసిన వాళ్ళు, వివాహము కావలసిన వాళ్ళందరూ కాత్యాయని వ్రతం చేయండి.
సంతానము కావలసిన వాళ్ళందరూ మంగళవారాలు ఉపవాసం ఉండండి. మంగళవారాలు ఉపవాసం ఉండి, సంతానానికి కారణం ఏమిటంటే నాగదేవత అధిపతి సంతానానికి. కాబట్టి వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చెయ్యండి. క్లీం అనేది బీజము. క్రాం క్రీం క్రూం అని వస్తుంది ఆ మంత్రము. క్రాం క్రీం క్రూం ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య బీజములు. క్రాం క్రీం క్రూం, క్రాం క్రీం క్రూం సుబ్రహ్మణ్యాయ నమః. క్రాం క్రీం క్రూం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ నమః పూర్ణమంత్రం. క్రాం క్రీం క్రూం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యాయ నమః. ఆ సుబ్రహ్మణ్యుడు బ్రహ్మణ్యమూర్తి, నిత్యము మడి. ఆయన చాలా ఎప్పుడూ బ్రహ్మస్వరూపంగా అమలినమైనటువంటి స్వరూపంతో ఉంటాడు. నాగదోషం ఎందుకు ఏర్పడుతుంది జాతకాల్లో అంటే, ఎప్పుడైనా 3 రోజులు 5 రోజులు దూరము ఉన్నప్పుడు అక్కడెక్కడో దేవతా సర్పము, మామూలు సర్పాలు కాదు, దేవతా సర్పము గనక వెళుతూ ఉంటే ఈ గాలి అటు వీచింది అనుకోండి వీళ్ళ వైపు నుంచి, ఆ గాలి సోకితే కూడా మడి ఆయన సుబ్రహ్మణ్య స్వామి. అది దోషం. నాగదోషం మీ వంశంలో ఉందండి అంటారు. ఎవరో తాత ముత్తాతలు చేశారు, నీకు తెలియదు. లేదా నువ్వే చేసి ఉండొచ్చు, చేసిన సంగతి నీకు తెలియదు. నేను చాలా బాగున్నానే అనుకుంటున్నావు. 4 రోజులు బయటే ఉన్నాను, 5వ రోజు స్నానం చేసే ఇంట్లోకి వెళుతున్నాను. ఇవన్నీ నియమాలే, పాటించవలసిందే. బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఒక నియమం అది. ఇంద్రుడు వృత్రాసుర సంహారము వల్ల ఏర్పడినటువంటి నియమం ఇది. ఈ 5 రోజులు స్త్రీలు దూరంగా ఉండడం. 5వ రోజు స్నానం అయితేనే 4వ రోజు స్నానము కూడా లెక్క కాదు. 3 రోజులు కాగానే 4వ రోజు స్నానం చేసినప్పుడు అప్పుడు కూడా దేవతా మంటపమును, దేవతా వస్తువులను ముట్టుకోరాదు. అదే 5వ రోజు స్నానం తర్వాత ముట్టుకోవాలి. ఇలాంటి నియమము స్త్రీలకు విధించినారు. ఆ చేస్తే ఏమవుతుందండి అని అనేవాళ్లకు అవన్నీ ఫలాలు నీకు అనుభూతములవుతాయి, కానీ అది ఇట్లా రూపం కట్టదు, నీకు కనపడదు, నీ చర్మచిక్షువులకు గోచరించదు. సంతతి శుద్ధవంశ్యాహి పరత్రేహచ శర్మణే రఘువంశంలో చెప్తూ కాళిదాసు మహాద్భుతంగా చెప్తాడు. ఋతుస్నానం అయినటువంటి భార్య దగ్గర భర్త తప్పకుండా ఉండాలి. అలా ఉండటము వల్ల ఉత్తమ సంతానము కలుగుతుంది అని ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్ర ప్రకారము ధర్మమును పాటించేవాడు కాబట్టి దిలీప మహారాజు దేవేంద్రుడితో రథములో వెళ్ళి చర్చ చేసి రాజకీయ వ్యవహారాలు మాట్లాడి మళ్ళీ ఆయన భూమండలానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఆయన సుదక్షిణ దిలీపులిద్దరూ వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు. తౌ దంపతి వశిష్ఠస్య గురోర్జగ్మతుర్ ఆశ్రమం. ఆ గురువుగారి ఆశ్రమానికి ఆ సుదక్షిణ దిలీపులిద్దరూ వెళ్ళారు. వెళితే అన్వాసితం వరుంధత్యా స్వాహయేవ హవిర్భుజం అన్నాడు. సాయంకాలము ఆయన అగ్నికార్యము చేస్తూ దర్శనమిచ్చాడు. సరే, అగ్ని యజ్ఞం చేస్తూ ఉన్నవాడికి నమస్కారం చేయకూడదు, ఆయన ఇలా అనకూడదు, యజ్ఞేశ్వరుణ్ణి అవమానించినట్లు అవుతుంది. అందువల్ల శిష్యులందరూ చక్రవర్తి కదా వచ్చాడు, ఆయనకు అన్ని సేవలు చేశారు, అక్కడ కూర్చోబెట్టారు, ఆ రథాన్ని దిగాడు, గుర్రాలను విడిచారు, వాటికి నీళ్లు అవి పట్టారు, అన్నీ చేశారు. ఆ యజ్ఞము అయిపోయిన తర్వాత ఆయన తిరిగి ఇలా కూర్చుంటే అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. చేసి బాగున్నారా అని అడిగాడు. స్వామి, మీ అనుగ్రహం ఉండగా, మీరు గురువులై ఉండగా మాకు లోపమేమి, కింతు అయినా కూడా వధ్వాం తవై తస్యాం, ఈ మీ కోడలి యందు అదృష్ట సదృశ ప్రజాం, సంతానము లేని కారణము చేత ఇంత రాజ్యం ఉన్నప్పటికీ లేనట్టుగా ఉన్నాను అన్నాడు. ఒక్క క్షణం సుప్తమైన ఇవ హ్రద అన్నాడు. కాళిదాసు కదా, ఉపమానాలకేమి కొదవ. ఆయన చేపలు కదలని సరస్సు వలె అన్నాడు. అలా కన్నులు కదలకుండా ఒక్క క్షణం ఇలా సుప్తమైన ఇవ హ్రద, చేపలు కదలని సరస్సు వలె ఆయన అట్లా ధ్యానమగ్నుడై ఉన్నాడు. ఆ ధ్యానంలో చూశాడు. ఇలా ఒకనాడు నీవు ఋతుస్నాత అయిన భార్య దగ్గర ఉండాలని తదేకమైన దృష్టితో, భార్య మీది మనస్సుతో, ధర్మదృష్టితో, ధర్మలోపభయాద్ రాజ్ఞీం ఋతుస్నాతాం ఇమాం స్మరన్ ప్రదక్షిణ క్రియార్హాయాం తస్యాం స్వత్వం సాధునాచర అన్నాడు. ఏ దేవతనైతే, ఏ నందిని, ఏ కామధేనువునైతే
చూడగానే ప్రదక్షిణము చేసి నమస్కారము చేసి పూజ చేసి రావాలో ఆమెను నీవు పట్టించుకోలేదు. సాధు నా ఆచరహ, ఏది చెయ్యాలో అది చెయ్యలేదు, చెయ్యవలసినట్లుగా చేయలేదు. ఆమె అన్నది, నీవు యథార్థము దేనికోసము త్వరపడి వెళుతున్నావో ఆ ఋతుస్నాత అయిన భార్య దగ్గర ఉంటే ఉత్తమ సంతానం కలుగుతుందని కదా ధర్మం కోసం వెళుతున్నావు, అది నీకు సిద్ధించదు పో అన్నది. నదత్యాకాశ గంగాయాం, ఆకాశ గంగా ఘోష ఒకవైపు ఉన్నది, నీ రథచక్ర ఘోష శబ్దము ఒకవైపు ఉన్నది. ఈ రెండు శబ్దాలతో నచ సారథినా నత్వయా శృతం, ఆ శాపాక్షరాలు నీవు గాని నీ సారథి గాని వినలేదు, వినపడలేదు మీకు. ఇలా శాపమును వదిలినది, శాపమిచ్చినది ఆ నందినీధేనువు కల్పవృక్ష ఛాయలో పడుకొని ఉన్నది నెమరు వేసుకుంటూ. ఆమెను చూడగానే కల్పవృక్షము కామధేనువు ప్రదక్షిణము చేసి నమస్కారము చెయ్యవలసిన వాడివి చెయ్యకుండా హడావిడిగా అటు తిరిగి కూడా చూడకుండా వచ్చేసావు. అందువల్ల నీకు సంతతి, ఈ సంతానము పూజా వ్యతిక్రమ, పూజ చెయ్యవలసిన వాళ్లను పూజ చెయ్యకపోతే అది బధ్నాతి, అది బంధిస్తూ ఉన్నది సంతానమును అన్నాడు. కాబట్టి సంతాన బంధనము అనేది మనకు తెలియకుండా మహాత్ములను ఎక్కడో తిరస్కరించియో, మనమే కాదు మన పూర్వులు చేసి ఉండవచ్చు. తిరస్కారం అంటే నేనెవరిని తిట్టలేదండి, నేనెవరిని నిందించలేదండి, మీరు సద్గుణ సంపన్నులే, నేను నిందించలేదు నిజమే, కానీ పూజించటము కూడా విధానమే. ఆమెను చూస్తానండి ఊరికే హడావిడి పొద్దున్నుంచి, అంతే చాలు. పెద్ద దోషమేముంది ఇందులో? పాపం అవతల ఇంకో పనిలో ఉన్నారు. కానీ ధర్మశాస్త్రం అంత సూక్ష్మమైనది. వచ్చిన మహాత్ముడు అంతటి వాడు, అవునో కాదో నీకు తెలియదు ఫలం వచ్చేదాకా. వచ్చినవాడు మహాత్ముడు అయినప్పుడు ఈ సమస్యలన్నీ వస్తాయి. అందువల్ల ఎక్కువ జాగరూకంగా మానవ జీవితంలో ఎంత సాధ్యమో అంత సాధ్యం కాని వాటికి ఆ దోషాపనయనం చేసుకోవాలి. ఉపవాసాలు, వ్రతాలు ఇవన్నీ చాలా గొప్పవి. అందువల్ల అనశన వ్రతము, ఉపవాస వ్రతము, మంగళవారాలు ఉపవాసం ఉండడము, కుంకుమ రంగు ఎర్రని, ఎరుపు అంటే ఎర్రని ఎరుపు, సూర్యుడి ఎరుపు కాదు, ఇటుక ఎరుపు, కుంకుమ ఎరుపు, అటువంటి వస్త్రాలు సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వటము, అటువంటి వస్త్రాలు బ్రాహ్మణోత్తమునికి దానం చెయ్యటము, కంది ధాన్యము, కంది పూర్వకాలము కొంచెం పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది, కంది పంట వస్తే దానికంతా ఎర్రమట్టి పూసి ఎండబెట్టేవాళ్ళు. ఈ పొలాల దగ్గర కంది పంటని ఎలా ఎండబెట్టేవాళ్ళు అంటే, ఇదంతా అద్భుతమైన సైన్స్. ప్రతిదీ నాసా వాడే చెప్పక్కర్లా, నాసా వాడి ఇప్పుడు చెప్తున్నాడు. పూర్వమంతా ఏ నాస, మన నాసమే ఉన్నది, మూలం వాయుద్వారము, ప్రాణ సమానమైనటువంటిది. అటువంటి వాళ్ళు మనవాళ్ళు, వాయువును కదిలించిన వాళ్ళు, మూలాధార చక్రమును స్పందింపజేసినటువంటి మహాత్ములు వాళ్ళందరూ మన పూర్వ ఋషులు. అందుకని వాళ్ళు ఈ కంది ఎండబెట్టడానికి, ఎర్రమట్టి పూసి ఎండబెట్టడానికి ఏమిటి ఆధారము? ఆ ఎర్రమట్టి స్వరూపమే ఇప్పుడు అదే కంది, ఆ కందే కుజుడు, ఆయనే సంతాన నిరోధానికి సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టానము. కాబట్టి కందిపప్పు 7 కిలోలు దానం చేయండి. ఈరోజు కిలోలు వచ్చినాయి, 7 బస్తాలు దానం చేసేవాళ్ళేమో ఒకనాడు తెలియదు మనకు, ఆఢకము అంటారు. ఆ కొలతలు వేరు, సేర్లు ఉండేవి. ఈ 1.5-2.5 కిలో అయితే కానీ ఒక సేరు కాదు, పడి అని ఉండేది ఇంత పెద్దది. ఆ పడియే తల కింద పెట్టుకుని గోవిందరాజస్వామి పడుకున్నాడు, కొలిచి అలసిపోయాడట ఆయన అప్పు తీర్చడానికి. అట్లా అందుకని ధాన్యం ఇవాళ కొలతలేముంది, 7 కిలోలు. కందులు ఇస్తే ఇవాళ మళ్ళీ వాడికి పాపం బ్రాహ్మడికి పని, ఆ కందులు మళ్ళీ ఏం చేసి ఆయన మిషన్ దాంట్లో పట్టించుకుని మళ్ళీ చేయాలి. అందువల్ల కంది పప్పే ఇచ్చారనుకో, ఆయన తినటమే ముఖ్యము, సంతోషంగా. అది పాపహరం, దోషం వెళ్ళిపోతూ ఉంది ఆ విధంగా. అందువల్ల అటువంటి దానముల చేత, ఈ సుబ్రహ్మణ్య మంత్రోపాసన చేత, సుబ్రహ్మణ్య పూజనము చేత సత్సంతాన సిద్ధి కలుగుతుంది. అట్లాగే వివాహం అంటే కూడా సుబ్రహ్మణ్య స్వామియే మూలం, వివాహాలు కూడా ఆయన కృపతోనే జరుగుతాయి. ఇటువంటి అవకాశము మీరందరూ కూడా వినియోగించుకుంటారు అని 8-10 నిమిషాలు శ్రీరాము గారి కోరిక మేరకు మా అల్లుడు హృషికేశ శర్మ, ఆయన ఎప్పుడూ శ్రీరామ్ పేరు గుర్తు చేస్తూనే ఉంటారు. మామయ్య గారు
ఒక్కసారి మా గురువు గారు ఇలా అని చెప్తూ ఉంటారు ఆయన. అందువల్ల ఎప్పుడూ శ్రీరామ్ చాలా దగ్గరి వాడు, నాకు శిష్యప్రాయుడు. ఆయనకు అనేక శుభములు కలుగుగాక. ఈ కార్యమునకు అన్ని విధముల సౌకర్యము. ఎందుకంటే నిత్య జీవితంలో వృత్తిలో క్షణము తీరిక లేనటువంటి, ముఖ్యంగా ఐటీ ప్రవాహం. ఈ ఐటీ అని ఇట్ అని ఎట్ల పేరు పెట్టారో, ఐటీ ఇది అని, ఇదా అయం ఆత్మ బ్రహ్మ అన్నట్టు, ఇదం బ్రహ్మ అన్నట్టు అంత బ్రహ్మస్వరూపం అయిపోయింది ఐటీ. ఆ ఇట్టును ఇట్టా లాగాలి అంటే ఏదో కార్యక్రమాలు చేసి వాళ్ళను కదిలించాలి. అటువంటి వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తూ, ఈ వైదిక ధర్మాన్ని పాటిస్తున్న ఆయన శిష్యులు కూడా నేను వింటున్నాను. చాలా గొప్ప సంగతి. యూకేలోనో ఇంకో చోట దేశాల్లోనో అన్ని చోట్ల వాళ్ళక్కడ వైదిక ధర్మానికి దూరం అవుతున్న వాళ్లకు వీళ్లే పౌరోహిత్యము వహించి, లేదా ఆలయం ఉంటే ఎవరూ లేకపోతే వీళ్లే మంత్రం చెప్పి దీపం వెలిగించి పూజ చేసి, ఇట్లా ఒక వ్రతములు ఇవన్నీ చేయించి ఈ వైదిక మార్గములో ఆయన శిష్యులందరూ సమాజమును నడిపిస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎంత విద్య ఉన్నా సమాజానికి ఉపయోగము కావటమే దాని యొక్క పరమ చరమ గమ్యం. అందువల్ల ఇంకా చదువుతున్న దశలోనే, అంటే చదువుతున్న వాళ్ళేం పిల్లలు కాదు, బాలురు కాదు, వాళ్ళు యువకులు, ప్రౌఢులు. అందువల్ల వాళ్ళు ఈనాడే సమాజానికి ఎట్లా ఈరోజు ఉపయోగపడతాము, ఈ వేద విద్య తమకు వచ్చిన 4 అక్షరాలు ఎలా సమాజానికి వినియోగింపబడుతున్నది అని దేవాలయాల్లో అర్చనలు గాని, గృహములలో పూజలు గాని, పౌరోహిత్య ధర్మము ఉత్తమోత్తమైన ధర్మము నా దృష్టిలో. ఎవరైనా పురోహితులు ఉన్నారంటే వాళ్ళు మహాత్ములు. ఎవరైనా అర్చకులు ఉన్నారంటే, నేను ఎప్పుడూ ఒక మాట చెప్తుంటా, అర్చకత్వమే గొప్ప పదవి భూమండలంలో. భూదేవుల్ అన్నారు, దేవబ్రాహ్మణ మాన్యములు విడిచి అన్నాడు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడికి దానం చేస్తాడన్నప్పుడు నోటికొచ్చినట్టు దానం చేయాల. దేవబ్రాహ్మణ మాన్యములు విడిచిపెట్టి మీకు భూమండలం అంతా దానం ఇస్తున్నాను అంటే, దేవబ్రాహ్మణ మాన్యములు ముట్టుకోవడానికి ఇచ్చిన వాడికి కూడా అధికారం లేదు. అంత గొప్ప విషయం. అందువల్ల ఇవన్నీ ఇవాళ ఏముంది, దేవబ్రాహ్మణ మాన్యములు తినడమే పనిగా పెట్టుకున్నారు సమాజం. అదొక సమాజం ఉంది. ఒకవైపు సమాజం అనేక వికృత రూపాలతో ఉన్నా, మన పనిని మనము చేస్తూ, మన ధర్మమును మనము పాటిస్తూ, మన కర్తవ్యమును మనము ఆచరిస్తూ సమాజానికి ఎంత హితము చేయగలమో అంత హితము చేస్తూ ముందుకు వెళ్ళాలి. అలా వెళుతున్నందుకు ఈ కార్యక్రమము కోరి ఏర్పాటు చేసి శ్రోతలుగా నిలిచినందుకు శ్రీరాము, ఆయనను, ఆయన యొక్క బృందమును అందరినీ నేను శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ఆశీర్వదిస్తూ ఉన్నాను. జయోస్తు. ధన్యోస్మి గురువు గారు. కార్తీక మాస వైభవంతో మొదలుపెట్టి ఎన్నో విషయాలు, రహస్యాలు, సూక్ష్మాలు, చివరగా మాకు అత్యంత అవసరమైనటువంటి ఏ మహానుభావాలు కనిపించినా కానీ ఇదే ప్రశ్నతో వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాను. వివాహ యోగము, సంతాన యోగము, అది అడగకుండానే మా మనసుని మీరు గ్రహించి దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాయశ్చిత్తమైనా లేదంటే చేసుకోవాల్సిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో మాకు అనుగ్రహించారు. ధన్యోస్మి గురువు గారు. అలాగే నిత్యం సందర్శకులు, భక్తులు, అతిథులతో ఎప్పుడు అలరాడే ఆ సరస్వతీ పీఠంలో అంత బిజీగా ఉంటూ కూడా మా కోసం ఇలాగా కార్తీక మాసంలో మాకు సమయం ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించడం మా అదృష్టం. చివరిగా అమ్మవారు సాక్షాత్కరిస్తే మీకు తెలిసిన విషయమే, ఏదో ఒక మా సమస్యను ఏకరు పెట్టుకోవడం ఈనాటి సమస్య కాదు. అది ఒక చిన్న దత్తపది మీ నోటి ద్వారా ఈ ముహూర్తాన, అంటే దీనికి గుర్తుగా మాకు అనుగ్రహించాలి. ధ్యానం, జ్ఞానం, మననం, స్మరణం, ఈ 4 మాటలతో ధ్యానం, జ్ఞానం, మననం, స్మరణం, వేదమాత వైభవాన్ని మీ నోటితో మాకు అనుగ్రహించాలని మన గురువుగారు. భారతమాత వైభవం, వేదమాత, వేదమాత. చాలా సంతోషం. ధ్యానమును చేయ జన్మంబు ధన్యమగును, ధ్యానమది చేయ జన్మంబు ధన్యమగును, జ్ఞానమది గల్గు నైష్కర్మ్య
జ్ఞానమది గల్గు నైష్కర్మ్య సాధనమున జ్ఞానమది కల్గు నైష్కర్మ్య సాధనమున మననమది నిండుగా వేదమాతయందు మననమది గల్గు శ్రీ వేదమాతయందు స్మరణమది సదా శివ స్మరణమది సదా శివ యుగ చరణమందు స్మరణమది సదా శివ యుగ చరణమందు సదాశివ యుగ చరణమందు స్మరణము ఎప్పుడూ కూడా ఉండేటట్లు వేదమాత అనుగ్రహించుగాక. ధన్యోస్మి. ధన్యోస్మి గురువు గారు. మీ ఆశీస్సులతో ఇలాగే మాకు ఒక ఆనవాయితీ కింద మారింది. ఏమిటంటే కొత్త మొదలైనప్పుడు ముందు మీ ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత పాఠం మొదలు పెట్టడం అనేది, ఇలాగే దినదిన ప్రవర్ధమానంగా ఈ యజ్ఞం ముందుకు వెళ్ళాలని, దానికి మీ ఆశీస్సు సదా ఉండాలని కోరుకుంటూ మరొక్క మా ధన్యవాదాలు గురువు గారు. జయ